అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నా ఫేవరెట్ కార్ని అయితే నేను టెస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ కొన్ని వందల సార్లు ట్రై చేశాను. ఫస్ట్ టైం నేను మన ఛానల్లో స్టార్టింగ్ చేసిందే స్విఫ్ట్ కార్ నుంచి. బట్ చాలా రోజుల తర్వాత వెహికల్ని రివ్యూ అయితే చేయలేదు, కానీ ఈ రోజు వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను మీతో పాటు అయితే షేర్ చేసుకుంటాను. వాట్ ఈస్ డిజైర్ 2016 అన్నది అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇంజన్ నాయిస్ అయితే మనకు క్లియర్గా లోపలికి అయితే నోటీస్ అవుతుంది. అదైతే మీరు ఇప్పుడు గమనించవచ్చు. చాలా ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెహికల్ని టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా సీట్ రిక్లైన్ చేసుకుందాం చూసేవాటికి ఈరోజు అన్ని బ్లూఫర్స్ కింద వచ్చేస్తున్నాయి, తెలియట్లేదు మరి ఎందుకో, ఏమైందో మరి. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. Are you ready? Ready? 1, 2, 3 start. ఈ వెహికల్ నుంచి ఇప్పుడు వచ్చేసి మనం 0 to 100 km స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం. రెడీ? 1, 2, 3 స్టార్ట్, గో. ఫుల్. ఎందుకంత కంగారు ఎందుకు నీకు? నాయిస్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సారీ, ఇందాకైతే నేను లాగ్ ఇచ్చాను కాబట్టి దీనైతే నేను క్యాలిక్యులేట్ చేయను. ఇక్కడ మనం యూటర్న్ చేద్దాం. రివర్స్ సౌండ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా నోటీస్ చేయొచ్చు, రివర్స్ సౌండ్ ఎలా ఉందో. మాత్రం మంచి ఫీలింగ్ ఉంది. చలో, వెహికల్ మనం యూటర్న్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ టెస్ట్ అనేది అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్గా ఒక ప్రైవేట్ ప్లేస్ లాంటిది అయితే అనుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ మనం రకరకాల యాంగిల్స్ టెస్ట్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ట్రాక్ దొరికిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. హైదరాబాద్లో ఇలాంటి ట్రాక్ ఉంటే మాత్రం. చలో, రెడీ? 1, 2, 3 స్టార్ట్, గో. ఓ కూల్ రాజా. ఓకే, అండ్ 100 to 0 100 నుంచి 0 స్పీడ్ టెస్ట్ చేద్దాం. 110లో ఉంది ఇప్పుడు వెహికల్ స్పీడ్ వచ్చేసి. 100 to 0. పర్ఫెక్ట్. బ్రేకింగ్ అయితే మనకు ప్రాబ్లం అయితే లేదు, దర్ ఇస్ నో ఇష్యూ అట. ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ టెస్ట్ చేద్దాం. హ్యాండ్లింగ్ ఇన్ ద సెన్స్ మనం లేన్ చేంజ్ అయినప్పుడు క్విక్గా ఎలా ఉంటుంది ఏంటి. నేను లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయితే మాత్రం నేను చెప్పేస్తాను. 80లో లేన్ చేంజ్ అవుతున్నా కూడా ఏమనిపించట్లేదు, నథింగ్. చలో, ఇప్పుడు వచ్చేసి వెహికల్ స్పీడ్ 100. ఫైన్, హ్యాండ్లింగ్ ఈజ్ ఓకే. స్ట్రెచ్ తీసుకుంటే మనకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ వెహికల్లో నాకు బ్రేకింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఇంజన్ అనేది ఒకటి కొంచెం కాదు, హెవీగా నాయిస్ అనేది అయితే ఉంది. అండ్ బ్రేకింగ్ అండ్ మీరు చెప్తున్న టైర్ నాయిస్ అయితే మనకు లోపలికి వినిపిస్తుందా లేదా ఏంటి అని చెప్పేసి ఇందాక నేను టెస్ట్ చేయలేదు, దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి మనం ఒక లాంగ్ స్ట్రెచ్ తీసుకొని అయితే మనం చెక్ చేద్దాం. విజయనగరంలో ఎవరైనా ఉంటే మనల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చలో, 0 to 100. రెడీ? 1, 2, 3 స్టార్ట్, గో. ఎప్పుడైతే నేను హై ఆర్పిఎంలో వెహికల్ని థ్రోటిల్ ఇస్తున్నానో వెహికల్ స్కిడ్ అవుతుంది. 100, then 100 to 0.
అన్స్టేబుల్ అన్స్టేబుల్ అయితే మనకు వెహికల్ స్కిడ్ అయిపోతుంది. అన్స్టేబుల్ అవ్వట్లా. 2016 వెహికల్ అయితే ఇప్పుడు నేను టెస్ట్ చేస్తూ ఉన్నా. పర్ఫెక్ట్, బాగుంది. నేను డిజైర్ అన్నది మాత్రం అన్ని వెహికల్స్ కొత్తగా వచ్చిన వెహికల్ అయితే నేను టెస్ట్ చేయలేదు కాబట్టి నేను ఫేస్ లిఫ్ట్ వర్షన్ గురించి అయితే నేను మాట్లాడను. ఇప్పుడు నేను ఏదైతే వెహికల్ టెస్ట్ చేస్తున్నానో దీని గురించి మాత్రమే మాట్లాడతాను. హ్యాండ్లింగ్, వెహికల్ స్పీడ్ ఈజ్ 80. మరి అంత లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యే విధంగా అయితే లేదు. అంటే మనకి రోడ్స్ ఎంటీ ఉండవు. అంటే ఇక్కడ మనం అలా టెస్ట్ చేయం కదా. రోడ్డు మీద అయితే మనం అలా టెస్ట్ చేయం కదా. మనం టెస్ట్ చేసేది ఏంటి, క్విక్గా మనకి ఇక్కడ ఏదో వచ్చింది ఇలా టర్న్ చేస్తాం. సరే ఇక్కడ నుంచి ఏదో వచ్చేసారు, అంతే కదా. ఇదే కదా మనం టెస్ట్ చేస్తాం. బాగుందా అని మనం బాగోలేదు అని చెప్పేసి మాత్రం చెప్పడం. మేబీ నా వీడియోస్ చూసి మీరు ఏమైనా డిజైర్ అంటే ఒక ఫీలింగ్ లో ఉన్నారేమో. నో నాట్ అట్ ఆల్. మీ కళ్ళ ఎదురుగా నేను వెహికల్ టెస్ట్ చేస్తూ ఉన్నా. నేను ఇక్కడ ఏదో ఏం చేయట్లేదు. మీ కళ్ళ ఎదురుగా ఇది ఏంటని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తూ ఉన్నా నేను. అగైన్ ఇంకొక స్టెచ్ తీసుకుందాం. నేను యూటర్న్ కూడా చాలా స్పీడ్గా తీసేసుకున్నా, ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం లేదు. దయచేసి నేను చేస్తున్న టెస్ట్ను మాత్రం మీ కార్ల పైన ప్రయత్నించకండి. మీరు ప్రయత్నించేసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే ఐ వోంట్ యాక్సెప్ట్. ఒకటే చెప్తా, వెహికల్ సంబంధించి మనం ఒక టెస్ట్ చేసామంటే అన్ని వెహికల్స్లో కూడా మనకు ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి మాత్రం గుర్తుంచుకోండి. 2016 డిజైర్ వెహికల్ అనేది మాత్రం ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి వెహికల్ సంబంధించిన హ్యాండ్లింగ్ అయితేనేమి, లైక్ బ్రేకింగ్ అయితేనేమి, ఇంజన్ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది అయితేనేమి పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈ వెహికల్ని లో స్పీడ్ టెస్ట్ చేద్దాం. లో స్పీడ్లో ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది ఏంటి వితౌట్ యాక్సలరేటర్ అని చెప్పేసి. చలో 0, ఫస్ట్ గేర్ ఓకే. ఐఎమ్ నాట్ యూజింగ్ యాక్సలరేటర్. సెకండ్ గేర్ ఓకే. థర్డ్ గేర్లో నాకింగ్ అనేది స్టార్ట్ అయింది. గట్టిగా వచ్చేస్తుంది బాగా నాకింగ్. ఖచ్చితంగా సెకండ్ గేర్ తీసుకోవాల్సిందే. ఇందులో మనకు ల్యాగ్ అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఒకసారి నార్మల్ కండిషన్స్లో మనం ఎలా డ్రైవ్ చేస్తాం ఏంటి అనేది అంటే అక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నార్మల్ కండిషన్స్లో మనం డ్రైవ్ చేసేప్పుడు ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని. ఎవరైతే నార్మల్ కండిషన్లో ర్యావ్ చేయకుండా వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళైతే నార్మల్గా డ్రైవ్ చేసేప్పుడు అయితే మనకు లాగ్ అయితే ఏం కనిపించట్లేదు. నార్మల్ సిటీ కండిషన్స్లో అయితే మనకు లాగ్ అనేది నాకైతే నేనైతే ఫీల్ అవ్వలేదు. పికప్ అంటే మన ఏదైనా ఓవర్టేక్ చేయాలంటే మాత్రం హై గేర్లో ఉంటే ఇప్పుడు వచ్చేసి నేను టాప్ గేర్లో ఉన్నా. వెహికల్ స్పీడ్ వచ్చేసి 60. ఖచ్చితంగా నేను ఒక వెహికల్ ఓవర్టేక్ చేయాలంటే మాత్రం 4th కూడా సరిపోవట్లా. 4th కూడా టైం తీసుకుంటా ఉంది. 60 km స్పీడ్లో మనం ఏదైనా ఒక వెహికల్ ఇమీడియట్గా ఓవర్టేక్ చేయాలనుకున్నా కూడా ఆ టైమింగ్ అనేది మనకు సెట్ అవ్వట్లేదు. ఓవరాల్గా ఈ వెహికల్ సంబంధించి మనం డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లింగ్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూశారు, ఇది వరకు చూసిన వీడియోస్ పక్కన పెట్టేయండి. వాట్ యూ ఫీల్? ఇప్పుడైతే మీ డ్రైవ్ అంటే నేను సేమ్ మీలాగా అంటే పార్థు గారు, ఇప్పుడు మీ వెహికల్ని నేను ఎలాగైతే మిగతా వెహికల్స్ పైన టెస్ట్ చేస్తానో మేబీ మీరు కెమెరా యాంగిల్ సరిగ్గా కనిపించకపోయిండొచ్చు. ఇప్పుడైతే మీరు కళ్ళతో మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, ఏమనిపించింది? అంత లో కాన్ఫిడెన్స్ గా ఫీల్ అయ్యే విధంగా అయితే ఎక్కడ కూడా మనకి అనిపించలేదు. పడిపోతుందని కానీ లేకపోతే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని కానీ. మనం 120 km స్పీడ్లో కూడా మనం బ్రేక్ టెస్ట్ చేసాం, స్కిడ్ అవ్వలేదు, లేకపోతే మనకు అన్స్టేబుల్ అవ్వలేదు, పర్ఫెక్ట్ గానే ఉంది.
దెన్ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా మనకు ఓకే ఫైన్ ఆన్ దట్ మూమెంట్ మనకు కొంచెం ఇది ఈపీఎస్ కాబట్టి ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ కాబట్టి మనకు పర్ఫెక్ట్గానే ఉంది. ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ కూడా దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే మనం అప్పుడు చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా దీనికి సంబంధించేసి ఇంజన్ ఏదైతే ఉందో మీకు సిటీ కండిషన్స్ కోసం యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక ఫైన్. దెన్ ఓవరాల్గా ఫైనల్ వచ్చేపాటికి ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్లో మాత్రం ఈ వెహికల్కి 80 అవుట్ ఆఫ్ 100 అని చెప్పేసి ఇస్తాను ఖచ్చితంగా. అంటే ఇక మనం 5 స్టార్ రేటింగ్లో తీసుకున్నట్లయితే కనుక 3.5 స్టార్ రేటింగ్ అనేది నేను ఈ వెహికల్కి డ్రైవింగ్ డైనమిక్స్లో ఇస్తాను. అండ్ ఫైనల్గా మనం కంక్లూజన్ తీసుకున్నట్లయితే అన్నీ బాగున్నాయి. మారుతి సుజుకీకి సంబంధించిన సేల్స్ బాగున్నాయి అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. నాయిస్ అనేది మాత్రం క్లియర్గా, టైర్ నాయిస్ అనేది మాత్రం క్లియర్గా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. యూ ఫీల్ దట్? యూ కెన్ సీ ఇప్పుడు వెహికల్ స్పీడ్ వచ్చేసి 40లోనే ఉన్నా. ఓకే, టైర్ నాయిస్ ఏదని చెప్పేసి అయితే మనకు లోపలికి వినిపిస్తుంది. ఇది ప్రాబ్లం అయితే కాదు. సిటీ కండిషన్స్లో ట్రై చేసేప్పుడు వచ్చేసి మనకు ఓకే నాకు మంచి మైలేజ్ కావాలి. ఒకటే ఇప్పుడు బ్యాలెనోకి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు కూడా దాని యొక్క బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. మేబీ గ్లోబల్ ఎన్క్యాప్ ఆ కార్ని క్రాస్ టెస్ట్ చేస్తే ఆ కార్కి వచ్చే రేటింగ్ని బట్టి ఖచ్చితంగా ఆ కార్ యొక్క పొజిషన్ ఏంటి, మారుతిలో కూడా సేఫ్టీ కార్స్ వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళైతే ఒక స్టెప్ అనేది అయితే ముందుకు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఏవైతే సూపర్ ట్రెండింగ్ కార్స్గా ఉన్న స్విఫ్ట్ అండ్ డిజైర్ కార్స్ కూడా ఒక మంచి సేఫ్టీ రేటింగ్ అనేది ఇచ్చినట్టయితే కనుక ఇది లాటిన్ అమెరికా అని చెప్పేసి లాటిన్ ఎన్క్యాప్ ఈ కార్ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 0 స్టార్ రేటింగ్ అని చెప్పేసి వచ్చింది. స్విఫ్ట్కి సంబంధించి సేమ్ ఇది కూడా మనకు అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మన ఇండియన్ గ్లోబల్ ఎన్క్యాప్ అనేది క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 2 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి వచ్చింది. 0 అండ్ 2 స్టార్స్ అనేది మనకు అంత సేఫ్ కాదు, అసలు సేఫ్ అనేది కాదు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఈ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ ఓకే. అండ్ ఓవరాల్గా మీరైతే కంఫర్ట్ విషయంలో మాత్రం రేర్ సెక్షన్లో కూర్చున్న వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. ఎవరైతే ఫస్ట్ రోలో 5.8 అబోవ్ హైట్ ఉన్న పర్సన్స్ కూర్చున్నప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మారుతి సుజుకి డిజైర్ యొక్క జెన్యూన్ డ్రైవింగ్ ఓనర్షిప్ రివ్యూ. ఇస్ ఇట్ జెన్యూన్? అబ్సల్యూట్లీ రైట్, జెన్యూన్ ఓనర్షిప్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు డ్రైవింగ్ సంబంధించి? నేనైతే అంటే మనకి బస్సు కానీ ఏదైనా ఓవర్టేక్ చేసిన సడన్గా ఇది అనిపించినప్పుడు మాత్రం అంటే మీ అంత ఇట్లా నేను డ్రైవ్ చేయలేదు. నేను ఇక్కడ ఇందాక ర్యాష్గా చేయలేదు. ర్యాష్ చేయలేదు. ఎస్, ర్యాష్ చేస్తే మనకు వేరే విధంగా ఉంటుంది. ర్యాష్గా చేయలేదు. దట్ ఎవ్వరు లేరు. దట్ ఈస్ ప్రైవేట్ ప్లేస్. లైక్ అదొక మనకు ఫ్లాట్స్ కోసం వేసిన ప్లేస్ అది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో మారుతి సుజుకి డిజైర్ 2016 వీడిఐ వేరియంట్ యొక్క జెన్యూన్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే 2016 అండ్ 17, 15 వెహికల్స్ డిజైర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రివ్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర అయితే ఉంటుంది కదా, ఎందుకంటే మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి యూజ్ చేస్తుంటారు ఆ కార్ని. ఆ కార్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు ఇంకా మారుతికి ఇంకా ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నట్టయితే కనుక దానికి సంబంధించిన రిక్వెస్ట్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మారుతికి మీరు సజెస్ట్ చేస్తారో ఆ సజెషన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసినట్లయితే కనుక ఎవరైనా వాటికి సంబంధించిన కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ చూసినప్పుడు వాటిని ఎస్కలేట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. రైట్ ఫ్రెండ్స్, ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దాడవడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.